కాకినాడ సామర్లకోట రహదారిపై జరిగిన ఓ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనలో కనిపించింది కేవలం ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ చేసిన పని మాత్రమే కాదు, అది మానవత్వానికి, బాధ్యతకు, సేవా భావానికి అద్దం పట్టిన సంఘటనగా నిలిచింది. డ్యూటీ సమయం కాకపోయినా, అధికారిక ఆదేశాలు లేకపోయినా ఒక తల్లి తన చిన్న బిడ్డను చంకలో పెట్టుకుని ప్రజల ప్రాణాల కోసం రోడ్డుపైకి దిగిన దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. రంగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన ఈ మహిళా కానిస్టేబుల్ ఆ రోజు డ్యూటీలో లేరు. సాధారణంగా అయితే ఎవరైనా తమ పని చూసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ రహదారిపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ మధ్య అంబులెన్స్లు ఇరుక్కుపోయిన దృశ్యం ఆమె కంటపడింది. అంబులెన్స్లో ఉన్న రోగి పరిస్థితి ఏంటో, ఒక్క క్షణం ఆలస్యం అయితే జరిగే పరిణామాలేంటో ఆమెకు స్పష్టంగా అర్థమయ్యాయి. అదే సమయంలో ఆమెతో పాటు ఉన్నది ఆమె చిన్న చంటి బిడ్డ. అయినా కూడా ఆమె ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ను నియంత్రించడం మొదలుపెట్టారు. ఒకవైపు తల్లి హృదయం, మరోవైపు పోలీస్ విధి పట్ల ఉన్న నిబద్ధత. ఈ రెండింటినీ కలిపి ఆమె చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాహనదారులను క్రమబద్ధీకరిస్తూ, అంబులెన్స్కు దారి కల్పిస్తూ, ఒక్కో వాహనాన్ని ముందుకు పంపుతూ ఆమె చూపిన ధైర్యం నిజంగా అభినందనీయం. అక్కడ ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి ఆగ్రహం లేదు. కేవలం శాంతంగా, స్పష్టంగా, బాధ్యతతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా స్పందించారు. ఇది కేవలం సాధారణ డ్యూటీ కాదని, విధిని మించిన నిజమైన సేవగా ఆయన అభివర్ణించారు. పోలీస్ శాఖ అంటే కేవలం చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత కలిగిన వ్యవస్థ అని ఈ సంఘటన మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. సమాజం కోసం పోలీసులు ఎలా ఆలోచించాలి, ఎలా స్పందించాలి అన్నదానికి ఈ మహిళా కానిస్టేబుల్ చేసిన పని ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు. సోషల్ మీడియాలో ఈ సంఘటన వేగంగా వైరల్గా మారింది. వీడియోలు, ఫోటోలు చూసిన నెటిజన్లు మహిళా కానిస్టేబుల్కు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. తల్లి అయినా సరే బాధ్యత నుంచి వెనుకడుగు వేయని ఆమె మనస్తత్వాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. మహిళలు ఉద్యోగం, కుటుంబం రెండింటినీ సమానంగా నడిపించగలరనే విషయాన్ని ఈ సంఘటన స్పష్టంగా చూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇలాంటి సంఘటనలు మన సమాజంలో అరుదుగా కనిపిస్తాయి. చాలాసార్లు చాలామంది డ్యూటీ సమయం అయిపోయిందని, అది మా బాధ్యత కాదని అనుకుని పక్కకు తప్పుకుంటారు. కానీ ఈ మహిళా కానిస్టేబుల్ ఆలోచన అలా కాదు. ఆమెకు ఎదురుగా కనిపించింది ఒక అంబులెన్స్, అందులో ఉన్న ఒక ప్రాణం. అదే ఆమెకు ఆ క్షణంలో అత్యంత ముఖ్యమైన విషయమైంది. అధికారిక ఆదేశాల కోసం ఎదురు చూడలేదు, ఎవరో చెప్పాలని ఆగలేదు. తనలోని మానవత్వాన్ని ముందుకు తెచ్చి వెంటనే స్పందించారు. ఈ సంఘటన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. చిన్న చర్య అయినా సరే అది ఒక ప్రాణాన్ని కాపాడే దారిగా మారవచ్చు. ఒక్క క్షణం ముందుకు వెళ్లేందుకు ఇచ్చిన దారి, ఒక్క నిమిషం ఆదా చేసిన సమయం ఒక కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే సహాయంగా మారుతుంది. అంబులెన్స్ సమయానికి ఆసుపత్రికి చేరితే ఒక జీవితం నిలబడే అవకాశం ఉంటుంది. అలా ఒక అనామక సేవగా కనిపించిన పని ఎవరికో ఒకరి జీవితంలో అతిపెద్ద వరంగా మారుతుంది. మాతృత్వం, కర్తవ్య నిబద్ధత రెండింటినీ సమానంగా నిలబెట్టడం సాధారణ విషయం కాదు. ఈ మహిళా కానిస్టేబుల్ చేసిన పని కేవలం పోలీస్ శాఖకే కాదు, మొత్తం సమాజానికే ఒక సందేశం. మన చుట్టూ ఏదైనా తప్పు లేదా అత్యవసర పరిస్థితి కనిపిస్తే అది మన పని కాదని పక్కకు వెళ్ళిపోవడం కాదు, మన వంతు బాధ్యతగా భావించి స్పందిస్తే సమాజం మరింత మానవీయంగా మారుతుంది. కాకినాడ సామర్లకోట రహదారిపై జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది. డ్యూటీ అంటే యూనిఫామ్ వేసుకున్నప్పుడే కాదని, బాధ్యత అంటే ఆఫీస్ సమయాలకే పరిమితం కాదని ఈ మహిళా కానిస్టేబుల్ చేసిన పని మనకు స్పష్టంగా చెబుతోంది. ప్రజల కోసం, ప్రాణాల కోసం ముందుకు వచ్చే ప్రతి ఒక్కరూ నిజమైన సేవకులే. ఈ సంఘటన మనందరిలోనూ ఆ సేవాభావాన్ని మేల్కొల్పాలని ఆశిద్దాం.